తలలో వంచండి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా ఇదిగో తండ్రి, ఇక నాయనా ఈ జూన్ నెల అంతా కూడా ఎంతగానో మీ దయ రెక్కల చాటున భద్రపరిచారు నాయన. కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధముగా తండ్రి ఈ నెలంతా కూడా తండ్రి ఇగో నాయన మా పనుపాట్లలోనూ, మా ప్రతి విషయంలోనూ, మా కష్టాలలోనూ, మా సుఖాలలోనూ, ప్రతి విషయంలోనూ తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి తండ్రి ఇక మెండైన దీవులతో మమ్మల్ని నింపినందుకు తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఇక నాయన జూలైలోనికి నాయన ఇగో అడుగు పెడుతున్నాం తండ్రి. ఫస్ట్ తారీఖున తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో నాయన మీ సన్నిధిలో వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తండ్రి ఇదిగో నాయన ఇక నాయన మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ఆది అంతమునై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. సత్యము జీవము మార్గమైనటువంటి మా దేవ మీకే స్తుతి. మొదటివాడును కడపటవాడిని ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడా మీకే ఘనత. పరిశుద్ధుడు పరిశుద్ధుని వేవేల దూతలతో కొనియాడబడుచున్నటువంటి మా ప్రభా మీకే ఘనత. స్తుతులకు పాత్రుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. స్వస్థపరచు మా దేవ, స్వస్థతనిచ్చు మా దేవ నీకే స్తోత్రం. మమ్ము స్వస్థపరిచినటువంటి యెహోవా నీకే మహిమ. ఆత్మస్వరూపమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. సమస్త ప్రజలకు అద్వితీయుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. భూమాకాశంలో సృజించినటువంటి మా దేవ మీకే ఘనత. కరుణ సంపన్నుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. సత్య స్వరూపమైనటువంటి మా దేవ నీకే మహిమ. అద్భుత కరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి నీకే మహిమ. జాలిగల దేవమా మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి మీకే స్తోత్రం. బలము గల మా దేవ నీకే మహిమ. ఇజ్రాయెల్ కాపరమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగనై ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. పరిశుద్ధుడా మీకే ఘనత. అబ్రహాం ఇసాకు యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి మీకే స్తోత్రం నాయన. ఇగో తండ్రి జూన్ నెలలో తండ్రి ఈ నాయన ఈ మొదటి దినాన్న తండ్రి ఇక ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థించుటకు తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తండ్రి ఇక నాయన జూలై నెల అంతా కూడా తండ్రి నాయన మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక తండ్రి ముందుగా తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పండిత మొదలుకున్నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. నిజమైన ఆయన ఇక నేను మంచి విడిపోయినట్లుగా నేను అతిక్రమలను మబ్బు తొలినట్లుగా నీ పాపను తుడిచివేసి ఉన్నానని మీరు యెషయా 44:22లో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మమ్మల్ని కడిగినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నేను నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నువ్వు దయాళుడు తండ్రి. ఇకనైనా మా పాపను క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడవని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి నేను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన ఆత్మీయంగా వెనకబడినటువంటి బిడ్డలు ఎందరో సార్వత్రిక సంఘంలో ఉన్నాను ఆయన. అటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలోనైనా బలమైన ఆహారం అనుగ్రహించి తండ్రి మీ సన్నిధిలో సహాయం వారికి అనుగ్రహించి మీ ఆత్మశక్తిని అనుగ్రహించి తండ్రి బలవంతులుగా ఉండినట్లు నాయన సహాయం చేయండి ఆయన. ఇక నాయన విశ్వాసం అంతా అభివృద్ధిపరచండి తండ్రి. ఇక నాయన మరి ముఖ్యంగా తండ్రి సంఘానికి రావడం మానేసినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలతో కూడా తండ్రి మీరు మాట్లాడమని అడుగుచున్నామయ్యా తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా తండ్రి. ఇదిగోనైనా ముఖ్యంగా తండ్రి నాయన మేమందరము కాడే తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో నాయన ఇక తండ్రి మీ సన్నిధిలోకి మీ ప్రియకుమారుడు రాకడలో మేము వచ్చేటట్టు తండ్రి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం కదా తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం నాయన. గొప్ప దేవాయకు తండ్రి బలహీనటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన బలపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా ముఖ్యంగా అంతం తండ్రి మీ సన్నిధిలో నాయన యవ్వనులను కుటుంబాలలో ఉన్నటువంటి స్త్రీలను కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను సేవకుల కుటుంబాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మేమందరము ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వం కలిగి ఉండినట్లయినా మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా.
ఇంకా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో పనిపాట్లో వెళుతున్నటువంటి బిడ్డలను తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి విద్యార్థినిల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయన. ఇగో తండ్రి వారి చదువు యందు నాయన శ్రద్ధ కలిగి చదివినట్లు నాయన ఇక నేను వారికి సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. తండ్రి మీ సన్నిధిలో నాయన హృదయశుద్ధి గలవారమే తండ్రి నాయన మీ ప్రియకుమారుని పోలిక చొప్పున మేము నడిచినట్లు నాయన మాకందరికీ నాయన శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఈ నెల అంతట్లో కూడా తండ్రి ఇగో నేను పనిపాట్లో వెలుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి ఇగో నేను ఉదయకాల సమయంలో తండ్రి చేతి పనులను నాయన వారిని దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. ఇగో నేను ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి తండ్రి కూలి పనులకు వెళ్ళిపోతున్నటువంటి కూలి పనికి వెళ్తున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి వారి పనిపాట్లో మీరు తోడయ్యుండి తండ్రి వారికి క్షేమకరంగా తండ్రి వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం మరి గృహాలకి వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఏ బిడ్డలకైతే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నాయన యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉంటున్న బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగో నాయన వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి గొప్ప దేవా నీకు స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా మేమందరం బుద్ధిగల కన్యకల వలె మేమందరం సిద్ధపాటు కలిగి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడ్డానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకందరికీ దాయిచేయమని అడుగుచున్నామయ్యా. ఇగో తండ్రి మేము నాలుగుతో ఏ విధమైన పాపము చేయకున్నట్లయినా మా నాలుకలను తండ్రి అదుపు చేసుకోవడానికి కావాల్సిన శక్తిని దాయిచేయండి ఆయన. ఇగో తండ్రి తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకున్నాడని ఊరు కొనక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకున్నాడని సామెతలు 13:3 మీరు సెలవిచ్చారు తండ్రి. ఇగో తండ్రి సామెతలు అదే 10:19 కూడా తండ్రి విస్తారమైన మాటల్లో దోషముండక మానదు తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడని సెలవిస్తున్నారు తండ్రి. నాయన ఇగో తండ్రి మేమందరము తండ్రి నిదానించుకుని మాట్లాడుకుని ఆయన మాకు సహాయం చేయండి ఆయన. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి తండ్రి మీకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని తండ్రి మేము గుర్తెరిగి తండ్రి. నాయన మేము తండ్రి మీరు మత్తయి సువార్తలోనైతే తండ్రి ఇక తండ్రి 12:37 తండ్రి నీ మాటను బట్టి నీతిమంతులను తీర్పు ముందు నీ మాటను బట్టి అపరాధం తీర్పు ముందు అని సెలవిచ్చున్నారు కదా తండ్రి. నాయన మేము మాటలను తండ్రి మా హృదయంలో మీ వాక్యాన్ని స్థిరపరచుకొని నాయన వాక్యం ప్రకారం మేము ప్రవర్తించినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇక నేను హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుని చూచితారని సెలవిస్తున్నావు కదా తండ్రి. మా హృదయంలో తండ్రి ఏ విధమైన చేదని వేరు ముడిచుంటే పెరికి వేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలని తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక తండ్రి ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇక నేను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇక నేను ఇండియాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి తండ్రి. అలాగే నాయన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన అధికారులనే కానీ నాయన పోలీస్ ఆర్మీ నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ ఉద్యోగస్తులనే కానీ కూలి పని చేసుకుంటున్నటువంటి వారిని కానీ సినీ రంగాలలో ఉన్నటువంటి వారిని కానీ ఎంపీ ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు నాయన అధికారులు ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని రక్షణ దయచేయమని అడుగుతున్నామయ్యా తండ్రి. దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు తండ్రి క్షేమమును అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను ఆయా రాష్ట్రాలలోని ఆయా మండలాలలోని ఆయా జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా మా మీద మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో సోషల్ మీడియాలో నాయన మరియు సువార్త మేము ప్రకటన చేస్తుండగా తిరుగుబాటు చేస్తున్న బిడ్డలను అందరినీ మన్నించండి నాయన. వారు ఎరుగు చేసిన పాపంలో మన్నించమని అడుగుతున్నామయ్యా. ఇగో తండ్రి నాయన దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుతున్నామయ్యా. ఇగో తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులను కానీ కార్మికులనే కానీ తండ్రి ఇగోనండి మీ సన్నిధిలో నాయన ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సంసారాలను ఏకంగా చేయవాడు నీవే గనక తండ్రి మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని మీ దారకలు చట్టం భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి.
ఇంకా నేను సువార్త ప్రకటన చేస్తున్నటువంటి నాయన ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి అనుదిన ఆహార విషయాలను వారి అవసర విషయాలను సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నిజమే తండ్రి, సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ తండ్రి ఇదిగో నేను ప్రార్థనతో ఏకీపిస్తుండగా తండ్రి ఇక నేను వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి ఆయన. వారి కుటుంబాలలో శాంతిని సమాధానం రక్షణ దయచేయండి ఆయన. ఇక నేను కుటుంబాలలో ఒక రక్షణలోకి వస్తే ఇంకొక రక్షణ రానటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన శాంతిని సమాధానం రక్షణ దయచేయండి ఆయన. ఆర్థిక విషయాలలో కూడా తండ్రి మీరు సహాయం చేయండి తండ్రి. మేము అడుగు వాటి కంటేను ఊహించే వాటి అంటేను అత్యధికముగా తండ్రి నీవు అనుగ్రహించే దేవుడు అని తండ్రి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మనుషులు నమ్ముకుంటూ కంటే రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మీ మెండైన దీవులతో నింపమని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించమని తండ్రి ఈ నెల అంతటికి కూడా తండ్రి నాయన మీ కాపుదల మీ సన్నిధి మాకు తోడించి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇంకా నాయన ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట తండ్రి ప్రార్థన సమర్పించి నాయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ప్రార్థనతో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీ దయారకల చట్టన భద్రపరచమని మీ కృపా కాపుదల అనుగ్రహించమని మీ మెండైన దీవులతో వారిని నింపమని తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి